సార్ టీ సార్. ఏం సార్ మీ కళ్ళు బాగా లోపలికి పోయాయి? రాత్రి మేడం గారు నిద్రపోనివ్వలేదా ఏంటి? రేయ్, నా కళ్ళు లోనకున్నాయా లేదా బయటికి ఎలాడుతున్నాయా? మా ఆవిడ నన్ను నిద్రపోనలేదా లేదా పక్కని తను నిద్రపోనలేదా? ఈ డీటెయిల్స్ అవసరం ఏంట్రా? చంపేస్తాను రే. సార్ మీకోసం పోలీసులు వచ్చారు సార్. పోలీసులా? ఇంకా చంపలేదు, అప్పుడే పోలీసులు వచ్చారా? ఇదిగో, నిన్ను సార్ సార్ అని మర్యాద ఇచ్చి నీ కూడా తిరుగుతుంటే నువ్వు తప్పుడు పని చేసింది చాలక నాతో కూడా చేయింతావా? నాకు వచ్చ కారిపోతుందిరా. నేను పోలీసులతో నిజం చెప్పేస్తాను, నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు దొంగతనం చేస్తే నేను ఆ నగల మోసానంతే, నాకే పాపం తెలీదు. మీరు ఏమైనా చేసుకోండి. వాళ్ళు అడగ ముందే మొత్తం కథ అంతా చెప్పేసేలా ఉన్నా. ఏం జరిగినా నేను మాట్లాడతాను, నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను. సార్, ఆ రోజు నేను అక్కడ లేనని చెప్పరా? సరే రా. మూర్తి, డిఐజీ గారు మీ ఇద్దరి హెల్ప్ కోసం వచ్చారయ్యా. ప్రజాపత్రిక. ఎవరు మీరు? ఏమిటండి మీ న్యూస్ పేపరు? రైలు ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు. మీరేమో నగలు దోసుకుపోయారని, సూట్ కేసులు ఎత్తుకుపోయారని, అసలు రైలే దోచేశారని మీ ఇష్టం వచ్చినట్టు రాశారు. అంత ప్రమాదంలో కూడా ప్రాణాలకు తెగించి మరి రక్షించిన వారిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఏమిటి పద్ధతి? ఏంటా ఇది? ఎవరు నువ్వు? ఏంటి దబాయిస్తున్నావు? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? లేకపోతే ఏమిటండి, ప్రమాదం ఎలా జరిగిందో రాయాలి, ఎంతమంది చచ్చారో రాయాలి, చచ్చిన వాడికి గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేస్తుందో రాయాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఊహించి రాసి మంచి పనులు చేసిన వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. సూట్ కేసులు ఎత్తుకుపోతున్నాడు ఫోటో. మీరు ప్రజలకు ఉపయోగపడేది రాయాలి. రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటే అది. సార్ 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 రేయ్, వీడిని లోపల పడేయండి రా. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, మీరు తీసిన ఫోటోలన్నీ నాకు కావాలి. వాటి ద్వారా చాలా మంది దొంగలు పట్టుకోవాలి. సార్, అక్కడ అందరినీ నేనే ఫోటోలు తీసాను సార్. ఇదిగోండి సార్, నా దగ్గర ఉన్న ఫోటోలు మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్. వాళ్ళందరినీ నేనే పట్టిస్తాను సార్. వెరీ గుడ్ మై బాయ్. సాయంత్రంలోగా ఆ ఫోటోలన్నీ నాకు కావాలి. అలాగే సార్. లేకపోతే నిన్ను బొక్కలో తోస్తా. థ్యాంక్ యూ ఎడిటర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను వస్తా. థ్యాంక్ యూ. మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. ఆఫ్టర్ ఆల్ ఆ ఫోటోల కోసం ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ స్వయంగా ఎందుకు వచ్చాడో ఆలోచించారా? కదా, మాకు ఆలోచన రాలేదు సార్. రాదు, వస్తే మీరు ఎడిటర్లు అయిపోతారు కదా. నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి ఈ పేపర్లో ఏం రాశారో తెలుసా? తెలీదు. పోనీ పేపర్ ఎప్పుడైనా చూసారా? మేము మన పేపర్ చదవం సార్, పరాయి వాళ్ళ పేపర్ ఎందుకు చదువుతాం? చదవరు. నేనే మన పేపర్ చదవను కదా. అందుకే మేము చదవట్లేదు సార్. కూర్చోండి. కూర్చున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వింటారు కదా? నిన్న రాత్రి ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాసులో ఒక సూట్ కేసు పోయిందట. దాంట్లో ఎంతో విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయట. ఆ సూట్ కేసు ఒక రాజకీయ నాయకుడిదట. ఎవరిదట? రాజకీయ నాయకుడిదట. అదన్నమాట సంగతి. అందుకన్నమాట డిఐజీ స్వయంగా వచ్చింది. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో వజ్రాలు సూట్ కేసా? అవునయ్యా. దాని సంగతి మీకు ముందే తెలుసా? తెలిసే ఉంటుంది. ఎవరైనా పట్టుకుపోతుంటే చూసారా? చూసే ఉంటారు. క్విక్, నాకు చెప్పండి. మన ముగ్గురం వెళ్ళి వాడిని పట్టుకుంటాం. మన ముగ్గురికి 3 వాట, వాడుకో వాట. 3వ కంటికి తెలియదు. పోలీసులకి సంగతి తెలియకుండా జాగ్రత్త పడతాం. పోలీసులు నోరేస్తారు. నాది పూచి. ఎవరిది పూచి? నాది. 3 వాటాలు కాదు సార్, ఆడెవడో అందరికీ 3 నామాలు ఎట్టి వెళ్ళిపోయాడు. ఆ సూట్ కేసులు పట్టుకుపోవడం మేము చూసాం, కానీ అందులో వజ్రాలు ఉన్న సంగతి మాకు తెలియదు సార్. తెలిస్తే అది ఆడికి ఎలా వదులుతామండి. మర్డర్ చేసినా మేము తెచ్చేసుకునే వాళ్ళం కదా. ఊరుకో. సరే సార్, మేము వెళ్ళొస్తాం, ఆ పనిలో ఉంటాం. నీలాద్రి, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం. సార్, ఇది అన్యాయం సార్. ఏంటి పని ఉందని చెప్పడమా? అది కాదు సార్, నేను తీసుకున్న సూట్ కేసు ఆ ఏసీలో ప్రయాణం చేసేవాడు కాదు సార్. అక్కడ టీసీ గడిది. అందులో నలిపోయిన నల్లకోటు, సింపేసిన టికెట్లు, తడిసిపోయి కంపోచేతను కట్టారు తప్ప ఏమీ లేవు సార్. నువ్వు చాలా లక్కీ ఫీల్ అవ్వు. బనియన్స్ డ్రాయర్స్ కూడా లేని పేదవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. మనిషి అనేవాడికి తృప్తి ఉండాలి నీలాద్రి. దేవుడు ఇది ఇస్తే తీసుకోవాలి. ఓకే సార్. సార్ సార్ మీరే నాకు దేవుడు సార్. ఈ లోకంలో నాకు మా పెదనాన్న తప్ప ఎవరూ లేరు సార్. ఆడు పోతే కానీ ఆడు ఆస్తి నాకు రాదు సార్. కానీ నేను పోతే కానీ ఆడు పోయిలో లేడు సార్. నేను చేయమంటారా? మీ పెదనాన్ని కూని చేయమంటావా? అయ్యి బాబోయ్, అంత మాట అంటున్నా సార్. సార్, మీరు పట్టుకెళ్ళిన సూట్ కేసులో వజ్రాలు కానీ ఉంటే సగం నాకు ఇప్పించండి సార్. కర్మ, ఆ వజ్రాలే నా దగ్గర ఉంటే నాతో ఇంతసేపు మాట్లాడే అవకాశమే నీకు ఉండేది కాదు. అంటే వీడి దగ్గర కూడా వజ్రాలు లేవన్నమాట. అమ్మయ్యా, వీడికి వజ్రాలు దొరకలేదు. దేవుడా, ఆ వజ్రాలు ఖచ్చితంగా నా సూట్ కేసులోనే ఉండేలా చూడు స్వామి.
కాసేపు ఆగు. ఏంటమ్మా రైతు పగలు కొడతారా ఏంటి? అయితే నేనెందుకు? నువ్వు ఉండవయ్యా. ఏంటమ్మగారు ఇంత డౌడు చేస్తున్నారు? దీంట్లో ఏమైనా నిధులు నిక్షేపాలు ఉన్నాయా? నువ్వు తీవయ్యా. తెరవకు. లాక్ తీమన్నాను, తీసేసావు. అంతవరకే. ఇదిగో 50 రూపాయలు. ఏంటమ్మా ఇంత ఖరీదైన సూట్ కేసు పాడవకుండా తీసినందుకు కనీసం 200 తీసుకోవాలి. 200? ఇంకా నయ్యం. 2000 అన్నావు కాదు. ఇదిగో 100. ఆ 50 ఏంటి? ఇంకా మాట్లాడుకో. వెళ్ళిపో. వెళ్ళమన్నానా? అమ్మా కనక మహాలక్ష్మి, ఇప్పటికైనా నా మీద కక్షలు చూపించకుండా ఇందులో లక్షలు చూపించు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ధింధిమి 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 దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనాద. తల్లి కనక మహాలక్ష్మి, ఇన్నాళ్ళకి నన్ను కరుణించావా తల్లి? అయ్యో బుజ్జి ముండలు ఎలా మెరిసిపోతున్నాయో. ఏదో మూర్ఖంగా ముండా అనేశాను, నన్ను క్షమించు తల్లి. ఆయన వీటిని చూసి ఎంత మురిసిపోతారు. స్వరాజ్యం, నీ మూలంగా నా దరిద్రం వదిలిపోయిందని పొంగిపోతారు. ఉప్పి తప్పి పైపోతారు. అమ్మో, ఆయనకి ఏమీ చెప్పకూడదు. ఈ వజ్రాలు అమ్మితే ఓ 2-3 లక్షలు వస్తాయి. ఆ డబ్బును బ్యాంకులో దాచుకుంటాను. ఆయనకు తెలిస్తే మళ్ళీ ఇవి కూడా లాగేసుకుంటారు. నీకు తెలియదే ఉంది తల్లి, కలికాలం డబ్బు మొగుడు పెళ్ళాన్ని కూడా విడదీస్తుంది. ఈ తప్పుకు నన్ను క్షమించు తల్లి. పిలిచావా తల్లి? ఓ. పాపా, బంగారం. నా బంగారు కొండ, నా వజ్రాల మూట. ఇవా, ఇవన్నీ మనవే, దేవుడిచ్చాడు. నాన్నకి చెప్పండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ కదమ్మా. అవునమ్మా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్. ఇవి నావి. ఇవన్నీ మనవేనమ్మా. ఇటీ నాన్నకు చెప్పతే నీకు ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్ కావాలా? చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఇంకా స్టార్స్ కూడా కావాలి. అన్ని నా బుద్ధిలో వచ్చాయి తల్లి నీకు. అబ్బా. ఈ దేశ ప్రధానమంత్రిగా నా బాధ్యతలు నేను విస్మరించలేను. వైఫల్యాలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను. ఒక క్యాబిన్ మ్యాన్, ఒక సిగ్నల్ మ్యాన్, వీళ్ళ నిర్లక్ష్యానికి 48 నిండు ప్రాణాలు బలైపోయినాయి. ప్రయాణికులందరినీ దోచుకున్నాను. ఏడిసేవలేరా, సాక్షాత్తు ప్రధానమంత్రివి, నీ సూట్ కేసే కొట్టేశారా? ప్రధానమంత్రి సూట్ కేసుకే రక్షణ లేకపోతే ఈ దేశంలో సామాన్యుల సూట్ కేసుల సంగతి ఏంటి? ఇది దోపిడీ రాజ్యమురన్నా, ఇది దొంగల రాజ్యమురన్నా. అన్నా ప్రధానుడా, నోరు మూయరా. అక్కడ చూడండి. రేయ్, ముందు ఆ న్యూస్ ఛానల్ కట్టిపారండిరా. ప్రధానమంత్రి టెన్షన్లో ఉంటే ప్రజలు ఏమైపోతారు? 1, 2, 500 కోట్లు భగవంతుడిచ్చినవి
అవును సార్. అసలు మీరు 500 కోట్లు పెట్టి వజ్రాలు కొనడం ఏంటి? వాటిని వాడెవరితోనో రైల్లో పంపడం ఏంటి? నాకు తెలియకుండా. నీకు తెలియకుండా పొద్దున్న దీనికి కూడా వెళ్ళా. సారీ. అమ్మా, డబ్బులు ఇంట్లో ఉంటే శుక్రంలాగా దొరికిపోయే ప్రమాదం ఉందని వాటిని వజ్రాలలాగా మార్చేసి వాటిని మీ పెద్దలకు అప్పచెప్పే బాధ్యత ధీరులకు అప్పచెప్పారు. విమానాల్లో వెళ్తే రిస్క్ అని, ట్రైన్లో వెళ్తే సేఫ్ అని ట్రైన్లో వెళ్ళమన్నారు. యాక్చువల్గా ట్రైన్లో వెళ్తేనే సేఫ్, బట్ మన టైం బ్యాడ్. అదే రిస్కే మన కోపం ఉంచింది. రాజకీయాల్లో అడుగుపెట్టి అసమాన ప్రతిభతో మేధా సంపత్తితో పడని వాళ్ళను పడగొడుతూ పడిన వాళ్ళ మీద అడుగులేస్తూ ఎంతో కష్టపడి పైకి ఎగబ్రాకి ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఏం లాభం? ఒక రైలు ప్రమాదంలో దొరికిపోయారు. ఒక చిన్న రైలు దొంగ చేతిలో దెబ్బతిన్నారు. ప్రజలు మారాలి, అధికారులు మారాలి, మేధావులు మారాలి, మంత్రులు మారాలి, ఈ దేశమే మారాలి. ఈ దేశ ప్రధానే మారాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి, నా వజ్రాలు నాకు సురక్షితంగా దొరికితే నీకు 2 వజ్రాలు హుండీలో వేస్తా. షిరిడి సాయినాథ, నా సూట్ కేసు నాకు ఇప్పించు తండ్రి. నీకు క్షీరాభిషేకం చేయిస్తా. చెప్పు, నేను కోటీశ్వరాలను అవుతానా? 100 ఇస్తే. పోనీ లక్షాధికారి? 50 ఇస్తే. మీ వారిచ్చారు. ఈ మూర్తి ఏంటి ఈ టైంలో వచ్చాడు? మీరేంటండి ఎప్పుడు లేనిది ఈ వేళ ఎప్పుడు వచ్చారు? ఇదేంటి దీని తాళం తీసింది ఎవరు? మారుతాళాలు వాడు. నేనే తీయించా. వాడేసిన బట్టలు, సెంట్లు, రేజర్లు తప్ప మరేమీ లేవు. ఏమీ లేవా? కొత్త తాళం వేయించుకుంటే తప్ప అదెందుకు పనికిరాదు. సరిగ్గా చూసావు నువ్వు? ఆ, ఒక బ్లేడ్ కూడా ఉంది. అదిగా స్వరాజ్యం. తెల్లగా రౌండ్గా గుండ్ల రూపంలో ఏం లేవా? ఆ, ఓ అవా? ఆ, అవే. 3-4 ఉన్నాయి. అవే కదండి ఆ బట్టల దగ్గర పెడతాం, నాఫ్తలు నుండలు అవేగా. అసలు నువ్వు సరిగ్గా చూసావా? అసలు ఇవాళ మీకు ఏమైందండి? ఏమైందా? ఆ శనిగాడు. అపచారం అపచారం. శనిగాడు కాదు, శనిదేవుడు. ఆ శనిదేవుడు నా మీద పడి టెండూల్కర్లా సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. వస్తే పిచ్చి మొహమ, అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు గుండాకి సస్తావు. అదేంటో ముందు చెప్పండి. యాక్సిడెంట్ జరిగిన రైల్లోంచి దొంగిలించిపోయిన సూట్ కేసులో కోట్ల విలువ చేసే వజ్రాలున్నాయట. పాపపు సొమ్ము మనకెందుకు? అయినా మన సూట్ కేసులో లేవు కదా. అదే ఎందుకు ఉండకూడదంటున్నాను. అయ్యయ్యో, ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి. మీరు రిలాక్స్ అవ్వండి. దొరికింది లాక్కొస్తే సరిపోదు, లక్ కూడా ఉండాలి.